ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025 సంవత్సరం జూన్ మాసం 11వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఆషాఢ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి పాడ్యమి జూలై 10వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 2:06 నుండి జూలై 11వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2:08 వరకు. నక్షత్రం పూర్వాషాఢ. జూలై 10వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:49 నుండి జూలై 11వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 5:56 వరకు. తదుపరి నక్షత్రం ఉత్తరాషాఢ. జూలై 11వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 5:56 నుండి జూలై 12వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 6:36 వరకు. కరణం బాలవ. జూలై 10వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 2:06 నుండి జూలై 11వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 2:11 వరకు. కౌలవ. జూలై 11వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 2:11 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:09 వరకు. జూలై 11వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 2:09 నుండి జూలై 12వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 2 గంటల వరకు. రాహుకాలం ఉదయం 10:52 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:52 నుండి సాయంత్రం 5:32 వరకు. గుళికా సమయం ఉదయం 7:32 నుండి 9:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:25 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:58 నుండి 1:52 వరకు. వర్జము మధ్యాహ్నం 2:09 నుండి 3:48 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:05 నుండి 12:58 వరకు. అమృతకాలం అర్ధరాత్రి 12:01 నుండి 1:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు. సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 7:12. చంద్రోదయము జూలై 11వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 7:58 చంద్రాస్తమయము జూలై 12వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 6:55. సూర్యరాశి మిథున రాశి జన్మరాశి. చంద్రుడు ధనుసు రాశి ద్వారా జూలై 11వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:08 వరకు మకర రాశిలోకి ప్రవేశించే ముందు ప్రయాణిస్తాడు. దిశాశూలం పడమర. ఇవండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులను నివారించుకోవాలి. ఈరోజు వృషభ రాశి వారికి సవాళ్లతో కూడుకున్న రోజుగా ఉంది. ముఖ్యంగా వృషభ రాశి మహిళలకు. ఈ రాశి వారు తమ శత్రువులను ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయకూడదు. అప్రమత్తంగా ఉండాలి. అభిప్రాయ భేదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మహిళలతో. కుటుంబానికి మరియు వ్యాపారానికి సరైన సమన్వయం పాటించాలి. పై అధికారులతో ఈ రాశి వారికి స్నేహపూర్వకమైన సంబంధాలు నెలకొంటాయి. అయితే ఈ రాశివారు ఈరోజు సమస్యలకు వివాదాలకు దూరంగా ఉండవలసిన రోజని చెప్పవచ్చు. ముఖ్యంగా చర్చనీయ అంశాల్లో తలదూర్చకుండా ఉండాలి. సంభాషణ పట్ల జాగ్రత్త వహించాలి. మాటలను తోలనాడకూడదు. ఇతరుల సమస్యల నుండి సైతం దూరంగా ఉండాలి. వేరొకరి విషయాల్లో జోక్యం చేసుకోవటం మీకు సమస్యలను తెచ్చిపెడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇతరుల నుండి సహాయాన్ని ఆశించకుండా తమ పనులు తామే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు తమ విలాసాల కొరకై కొంత డబ్బును ఖర్చు చేస్తారు. కాబట్టి ఖర్చు చేసే ముందు బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోవాలి. లేదంటే ఆర్థిక పరంగా నష్టం వాటిల్లవచ్చు. భాగస్వామ్యంతో కూడుకున్న పనులు ఏవి కూడా చేయకండి. అనవసరమైన తెలియని ఏదో ఒక భయం మిమ్మల్ని ఆవహిస్తుంది. స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేకపోతారు. రోజులో కొంత భాగం మానసిక ఆందోళనతో గడిచిపోతుందని చెప్పవచ్చు. కాబట్టి ఇష్టదైవాన్ని పూజించుకోవటం మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. నూతన పరిచయాలు వ్యాపార విస్తరణకు దోహదపడతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ రాశివారు తమ పనులు తాము త్వరగా పూర్తి చేసేటందుకై ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారికి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం సైతం ఇదివరకు కన్నా మెరుగ్గా ఉంటుంది. కొంత నిరాశాభావంగా అనిపిస్తే గనుక స్నేహితులతో కొంత సమయాన్ని వెచ్చించవచ్చు. ఇంటికి సంబంధించిన కొన్ని పనుల్లో మార్పులు చేసుకుంటారు. కొన్ని కోరికలు నెరవేరడంతో కుటుంబంలో ఒక శుభకార్యాన్ని నిర్వహిస్తారు. అయితే సంతానం పట్ల కఠినమైన నియంత్రణ ఉంచకండి. వారితో స్నేహపూర్వకంగా ప్రవర్తించండి. వారికి ఏమైనా సమస్యలు ఉంటే గనక వాటిని తేలిగ్గా తీసుకోకండి. ఈ రాశివారు ఈరోజు తమ తల్లిదండ్రుల మద్దతుతో మరియు ఆశీర్వాదాలతో
కొన్ని సమస్యల నుండి బయటపడి కాస్త ఉపశమనాన్ని పొందుతారు. ఈ రాశివారు తమ కెరియర్ యొక్క మార్గాన్ని మార్చడం గురించి కూడా ఆలోచన చేస్తారు. ఆర్థికపరమైన కార్యకలాపాల్లో కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఈ రాశి వారికి సమయం ఇల్లు మారడం, ప్రయాణాలు చేయటం మొదలైన వాటికి సంబంధించి కాస్త ఉద్రిక్తత ఉండవచ్చు. కొంతకాలంగా ఉన్న ఆందోళన ఒకటి ఈ రోజు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. రోజంతా కూడా బిజీగా ఉన్నప్పటికీ అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత కొంత ఉపశమనాన్ని పొందుతారు. కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని ఆలోచిస్తున్న వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల నుండి కూడా కొంత సహాయాన్ని తీసుకోండి. ఇది మీకు మేలు చేస్తుంది. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారు పై అధికారులతో స్నేహపూర్వకమైన సంబంధాలను కొనసాగించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఈరోజు కడుపు సంబంధిత సమస్యలు ఏవైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. నూతన దంపతులు కొంతకాలం వరకు ఒకరి నుండి ఒకరు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి కాస్త నిరాశ ఉంటుంది. తమ సంబంధంలో కొంత లోపాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రోజు పడమర దిశగా కాకుండా ఉత్తర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. తప్పనిసరిగా ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వస్తే బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్లటం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. అయితే సాధారణంగా ఈ నియమాలు దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ప్రయాణించేవారు పాటించిన అవసరం లేదు. ప్రత్యేకంగా చేసే ప్రయాణాల్లో మాత్రం ఈ నియమాలు పాటిస్తే సరిపోతుంది. శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుని అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి. కాబట్టి శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను దర్శించి శ్రీ సూక్తం, శ్రీ కనకధారా స్తోత్రం, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పఠించాలి. గ్రహబలం కొరకు శుక్రవారం నాడు గులాబీ, తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాలి. ఈరోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన స్త్రీలకు సత్ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ప్రేమ, ఆనందాలు, అదృష్టం వంటివి అందించే రోజు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయటం, వివాహం, స్నేహితులను కలవటం, విందు వినోదాలు, డబ్బు విషయాలు మరియు ప్రయాణాల కొరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఒంటరిగా ఉండకపోతే మంచిది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారెవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.